హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. ఈరోజు చాక్లెట్ బ్రౌనీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డీటెయిల్డ్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓవెన్, ఓటీజీ ఇవేం లేకుండా స్టవ్ పైనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ చూసి చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ బ్రౌనీ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 100 గ్రామ్స్ మైదా తీసుకోండి. నేను ప్యాకెడ్ మైదా అయితేనే యూస్ చేస్తాను. మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. లూజ్ అయితే అస్సలు బారాదు. 100 గ్రామ్స్ మైదా తీసుకున్నాక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అండి, చూపిస్తున్నాను కదా. 1/2 టీ స్పూన్. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు. మళ్ళీ చెప్తున్నాను. టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. వేయింగ్ మిషన్ 0 చేసుకొని అప్పుడు 20 గ్రామ్స్ కోకో పౌడర్ వేసుకోండి. వేయింగ్ మిషన్ 0 చేసుకోవడం మర్చిపోకండి, కొలతలు మీకు మిస్టేక్ అవుతాయి. 0 చేసుకున్నాకే కోకో పౌడర్ వేసుకోండి. ఒక 20 గ్రామ్స్. నేను గ్రామ్స్లో చెప్తున్నాను కదా, మీరు కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోండి. గ్రామ్స్లో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అయినా మీకు పర్ఫెక్ట్ బ్రౌనీ అనేది రాదు. ఈ విధంగా చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకొని పెట్టుకోవాలి పక్కకి. వండలుగా లేకుండా నీట్గా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. విస్కర్తో ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయండి. చేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. బ్రౌనీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటే మీకు చాలా ఇంట్లోనే మంచి బ్రౌనీ చేసుకొని తినొచ్చు. జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 150 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. చెప్పాను కదా, షుగర్ పౌడర్ అంటే షుగర్ని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకోవాలి, అంతే అండి. ఆ షుగర్ పౌడర్ని 150 గ్రామ్స్ వేసుకోవాలి. 150 గ్రామ్స్, మనం 100 గ్రామ్స్ మైదా వేసుకున్నాం కాబట్టి 150 గ్రామ్స్ షుగర్ పౌడర్. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ వేసుకుంటున్నాము. డార్క్ కాంపౌండ్ 150 గ్రామ్స్. నేను యూస్ చేస్తున్న డార్క్ కాంపౌండ్ వచ్చి మోర్డే బ్రాండ్ అండి. 2M బాగుంటుంది, ఇంకా మెలో కూడా బాగుంటుంది. నేను యూస్ చేసేది మోర్డే. ఇది కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏదైతే ఉందో అదే యూస్ చేసుకోవచ్చు. ఇదే వాడాలి అని అయితే ఏం లేదు. ఈ విధంగా డార్క్ కాంపౌండ్ 150 గ్రామ్స్ వేసుకున్నాను. తర్వాత ఈ డార్క్ కాంపౌండ్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది డబుల్ బాయిల్ చేయాలి. డబుల్ బాయిల్ చేసేటప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 100 గ్రామ్స్ బటర్ అండి. మీ దగ్గర బటర్ 100 గ్రామ్స్ టబ్ ఉంటుంది, తెచ్చి అది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి ఇలాగా మెజర్ చేసి వేసుకుంటున్నాను. బటర్ అయితే 100 గ్రామ్స్. నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ డార్క్ కాంపౌండ్ తీసుకొచ్చి పైన పెట్టేయాలి. కింద ఉన్న వాటర్ పైన బౌల్కి టచ్ అవ్వకూడదు, ఎందుకంటే డార్క్ కాంపౌండ్ చాలా త్వరగా మాడిపోతుంది. అలా మాడిపోతే బ్రౌనీ టేస్ట్ అస్సలు బాగుండదు, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి చేయొద్దు. ఇలా డబల్ బాయిల్ మాత్రమే చేయండి. స్టవ్ మీద పెడితే త్వరగా మాడిపోద్ది. కొంచెం పెద్ద బౌలే తీసుకొని చేయండి, ఎందుకంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే కలుపుకుంటాం కాబట్టి. చూసినట్టయితే నేను బౌల్ చేంజ్ చేస్తాను, అది చిన్నదైపోతుందని పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోండి. నేను 7 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బటర్ పేపర్ వేసుకోండి. సైడ్స్కి బటర్ పేపర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, ఎందుకంటే బ్రౌనీ కొంచెం నార్మల్ కేక్స్ లాగా త్వరగా డిమోల్డ్ అవ్వదు, అందుకే ఎక్స్ట్రా బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు 2 గుడ్లు వేసుకోండి. గుడ్లు చెక్ చేసి వేసుకోండి. ఈ విధంగా ఫ్రెష్ ఎగ్స్ అయితేనే బాగా వస్తాయి. కొన్ని ఎగ్స్ పాడైపోయినవి ఉంటున్నాయి కాబట్టి నేను ఇలాగ ఒక్కొక్కటి చెక్ చేసుకొని వేస్తున్నాను. వేసుకున్నాక దీన్ని మంచిగా బీట్ చేసుకోండి. దీనికి విస్కర్తో అయిపోతుందండి, ఎలక్ట్రిక్ బ్లెండర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈ విధంగా చేతితోటి విస్క్ చేసుకోండి. కావాలి అంటే మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే విస్కర్తో అయిపోతుందని చెప్తాను, బేటర్తో అవసరం లేకుండా. ఈ విధంగా మంచిగా విస్క్ చేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక బాగా విస్క్ చేసుకున్నాక తర్వాత అందులోనే షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ బ్యాచెస్ లాగా వేసుకోవాలి, ఎందుకంటే ఉండల కింద ఉండిపోతుంది కాబట్టి. కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళీ వేసుకొని అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉండల్లాగా ఫామ్ అవ్వదు.
చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా షుగర్ అంతా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వచ్చింది. షుగర్ పౌడర్ వేసి కలుపుకున్నాక ఇప్పుడు ముందే జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోండి. ఒకవేళ మీరు స్పాచులాతో కలుపుకుంటే, నేను విస్కర్తో కలుపుతున్నాను కాబట్టి అంతా మంచిగానే మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులోకి మనం ఎక్స్ట్రా పాలు అలాంటివి ఏమీ యాడ్ చేయవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే చాలు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. వెనిలా ఎసెన్స్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందులో కోకో పౌడర్ ఇవన్నీ వేసాం కదా, మ్యాక్స్ అయితే ఎగ్ స్మెల్ అయితే రాదు వెనిలా ఎసెన్స్ వేయకపోయినా, కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. బ్రౌనీ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుందండి. కేక్ లాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రాదు. బ్రౌనీ కన్సిస్టెన్సీ అయితే ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే ఇంతే థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ అంతా కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని మొత్తం 4 సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ లాగా 2 సార్లు ట్యాప్ చేసుకొని పెట్టేసుకోవాలి అంటే అవ్వదండి, ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వదు, మనమే స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ అయితే టిన్లోకి వేసేటప్పుడే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మనం డబల్ ట్యాప్ చేసి పెట్టుకుంటే చాలు, స్ప్రెడ్ చేసుకోవసరం లేదు. అదే బ్రౌనీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది కాబట్టి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అది 4 సైడ్స్ మంచిగా నీట్గా అంతా వెళ్ళేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే మనం అలాగే పెట్టేస్తే అది అలానే బేక్ అవుతుంది, ఈవెన్గా రాదు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 4 సైడ్స్ చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని టిన్లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ వేయాలి అని ఏం లేదండి, ఇది కంప్లీట్లీ ఆప్షన్. ఇలా వేసుకున్నాక ముందుగానే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న బాండీ ఉంది కదా, అందులో పెట్టేసుకోవాలి. 40 to 50 మినిట్స్ పాటు బేక్ అవుతుంది. మధ్య మధ్యలో తీసి చూడడం అలా చేయకండి, ఎందుకంటే లోపల ఉన్న హీట్ అంతా బయటికి పోతుంది. ఈ విధంగా 45 మినిట్స్ to 50 లోపు ఇలా చూస్తే ఈ విధంగా బేక్ అయిపోయి ఉంటుంది. చాలా చక్కగా తీసి ఇది పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు డిమోల్డ్ చేయొద్దు, అలా చేస్తే విరిగిపోతుంది బ్రౌనీ. ఈ విధంగా కంప్లీట్గా కూల్ అయ్యాక డిమోల్డ్ చేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇంత ఫ్రెష్గా బ్రౌనీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు బయట బేకరీలో దొరికేదానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఒక్కొక్క పీస్ వచ్చి 60 రూపీస్, మీ ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది. 60 to 80 రూపీస్ మధ్యలో ఉంటుంది చిన్న పీస్ కూడా. బయట కొనుక్కోవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బ్రౌనీ. బయట కొనుక్కునే బేకరీలో కంటే కూడా మీరు ఇంట్లో చేసుకునే బ్రౌనీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్రౌనీ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.